హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కోడ్ విత్ రవిరామ్. సో మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే జిబ్లీ స్టూడియో స్టైల్ ఫోటో జనరేటర్ అయితే చాలా ట్రెండింగ్ అవుతుంది. సో మీరు కూడా మీ ఓన్ ఫొటోస్ను ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నాకు మీ నుంచి కావాల్సింది ఏంటంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. ఇప్పుడు ఈ ఏఐతో ఫ్రీగా ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సింపుల్ స్టెప్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం ఎలాంటి ఫోటోషాప్స్ అండ్ డ్రాయింగ్ స్కిల్స్ అవసరం లేకుండా కూడా క్రియేట్ చేసుకోవచ్చు జస్ట్ ఏఐ తోటి. సో చాలామంది అయితే చాట్‌జీపీటీ ట్రై చేస్తున్నారు. బట్ చాట్‌జీపీటీ ఓన్లీ సబ్స్క్రిప్షన్ వాళ్ళకే అవైలబుల్గా ఉంది. సో నేను ఇక్కడ ఫోటో అప్లోడ్ చేసి ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. చూడండి, మనకైతే క్రియేట్ చేస్తలేదు. సో నేను ఫ్రీగా ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను చూడండి. సో నేను ఇక్కడ గ్రోక్ ఏఐకి అయితే వెళ్ళాను. గ్రోక్ ఏఐలో ఫోటో అయితే అప్లోడ్ చేసి ఈ ప్రాంప్ట్ అయితే ఇవ్వండి. సో విత్ ఇన్ 2 సెకండ్స్లో మీకు ఈ వీడియోని అయితే జనరేట్ చేస్తుంది. చూడండి, ఒక ఫ్యూ సెకండ్స్ అయితే ఆగండి ఇది. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా వీడియోని అయితే జనరేట్ చేసింది. సో ఇలా చాలా ఏఐ టూల్స్ అయితే ఉన్నాయి. ఒక గ్రోక్ ఏఐ కాదు, ఇంకా చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి. సో అవి ఏంటంటే బిన్ ఇమేజ్ జనరేటర్, ప్లేగ్రౌండ్ ఏఐ జనరేటర్, డీప్ డ్రీమ్ ఏఐ జనరేటర్. సో ఇవి అయితే యూజ్ చేసుకోండి. సో ఈ మీరు ఎక్కడెక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు అంటే, సో ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే యూట్యూబ్ స్టూడియో బ్యాక్గ్రౌండ్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. అలాగే ఏఐ వాల్పేపర్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకు కూడా ఈ ట్రిక్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. సో ఇంతవరకు చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.